చివరిగా నాల్గోది దివ్యమైన విల్లు మరియు బాణము. ఇవి దదిజీ ఋషి యొక్క వెన్నుముక్కతో మరియు ఎముకలతో నిర్మించబడినటువంటి గాండివ్యం, పీనాకం మరియు సారంగ్ అనే దివ్యమైన బాణాలు. గాండివ్యం అర్జునుడి దగ్గరుండేది. దీని సౌండ్ కి యుద్ధభూమి మొత్తం దద్దరిల్లేది. అర్జునుడికి ఇది అగ్నిదేవుని దగ్గర నుండి లభించింది. అగ్నిదేవునికి వరుణదేవుని దగ్గర నుండి లభించింది. పీనాకం ఇది శివుడి దగ్గరుండేది. బ్రహ్మదేవుడి నుండి వరం పొందినటువంటి త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి శివుడు సంహరించి ఈ విల్లు మరియు ఒకే బాణంతో త్రిపురాసురుడి 3 నగరాలను ఒకేసారిగా ధ్వంసం చేసిన తరువాత శివుడు దీన్ని ఇంద్రుడికి ఇచ్చేశారు. తరువాత కాలంలో ఈ విల్లుని దేవతలు జనకరాజు పూర్వీకులకు ఇచ్చారు. దీన్నే శ్రీరాముడు సీతా స్వయంవరంలో విరిచి సీతను వివాహం చేశారు.